అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆపరేషన్ గరుడ చేపట్టారు. మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారిని స్నేహిత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడను చేపట్టినట్లుగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మధు వెల్లడించారు. విజిలెన్స్ దాడుల నేపథ్యంలో పలువురు నిర్వాహకులు మెడికల్ షాపులను మూసివేశారు. నిషేధిత డ్రగ్స్ అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి యొక్క ఆదేశానుసారము గరుడ టీమ్స్ గరుడ ఆపరేషన్ గరుడ అనేది ఒకటి ఈవేళ లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మత్తు కలిగించే మెడిసిన్స్ యువతకి ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారని, అదేవిధంగా నిషేధితమైన డ్రగ్స్ కూడా కొన్ని మెడికల్ షాప్ లో ఉంటున్నాయన్నది ఇన్ఫర్మేషన్ మీద లోకల్ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు మరియు ఈగల్ టీం వారు అలాగే డ్రగ్స్ అండ్ కంట్రోల్ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారితో 3 జిల్లాలు మన ఈస్ట్ గోదావరి జిల్లాని 3 జిల్లాల కింద డివైడ్ చేశారు. కాబట్టి 3 టీంలు మా యొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీమతి స్నేహిత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మార్నింగ్ నుంచి 4 టీమ్స్ ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లోను లోకల్ టౌన్ లో కూడా మాకున్న ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ మీద చెక్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ